వందనాలు ప్రభువా. మరొకసారి ఉదయకాల సమయంలో మీ పాదముల చెంతకు మేము చేరి ఉన్నాం రాజా. మీ అమూల్యమైనటువంటి రక్తము చేత మమ్మల్ని కడగ. ఉన్నవాడవు అనువాడవు అతి కాంక్షణీయుడు ప్రేమ గల దేవుడు అయా. సూర్యోదయం తెలుకొని సూర్యాస్తమయం వరకు నామము స్తుతింపదగిన నామము. దయగల తండ్రి, ఈ దీనుల మరి ఆలకించుటకు మీరు దిగిరండి. మాలో దాగి ఉన్న సమస్త కల్మషం మీ యొక్క కృప ద్వారా కొట్టివేయండి. మమ్మల్ని శుద్ధులుగా మార్చండి. నటి కాలు వరకు మమ్మల్ని శుద్ధులుగా చేయండి. మీరు మాత్రమే మమ్మల్ని బాగు చేయగలరు దేవా. మీరు మాత్రమే మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చగలరు దేవా. అనిపిస్తూ పాపములు క్షమించటకు అధికారము కలిగిన వాడు దయగల తండ్రి, మా సమస్త దోషంలో మీ యొక్క శిలువ రక్తం చేస్తారు. మమ్మల్ని శుద్ధులుగా ఉదయకాల సమయంలో మీ రక్తమును బట్టి, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి, మీ కనికరమును బట్టి, మీ వాత్సల్యతను బట్టి మమ్మల్ని బాగు చేయండి తండ్రి. మీరు ఏ పరిశుద్ధత కలిగి అయితే జీవించారో శరీరధారుడికి నాలుగు అట్టి పరిశుద్ధత మాకు ధరించారు. ఇదిగో నేను పరిశుద్ధుడైన ప్రకారమును మీరును పరిశుద్ధుడై ఉన్నాడని సెలవించిన దయగల దేవా, మీరు దిగిరండి ప్రభువానికి స్తోత్రాలు. మాలో ఒక్కొక్కరిని కనికరించండి. ఈ ప్రశస్తమైన రక్తమును మా మీద ప్రోక్షించండి దేవానికి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం. దయగల తండ్రి, నీకు వందనాలు. ఆశ్రమంలో నువ్వు తప్ప మాకెవరున్నారు? మాకున్న ఏకైక ఆధారము మీరు. మా కొరకు రక్తం దార్చిన దేవుడు, మా కొరకు వదుకు సిద్ధమైన గొర్రె పిల్ల ఓలే వచ్చి కత్తిరించు అనిత మౌనంగా ఉన్న దేవుడు అయా. మా కొరకు మీకు స్వరూపమైన సొగసుని లేని వాడే మా నిమిత్తమే కదా మా అతిక్రమ క్రియలను బట్టి మీరు గాయపరచబడ్డారు అయా. మా దోషములను బట్టి మీరు నలగొట్టబడ్డారు. మా సమాధానార్థమైన శిక్ష మీ మీద వేసుకున్నారు దేవా. మీ ఉన్నతమైనటువంటి ఆ ప్రేమ త్యాగము, మా నిమిత్తం మీరు చేసినటువంటి యజ్ఞము ఏమి నా తండ్రి, మీ యొక్క విలువైన ఆ కార్యక్రమానికి ఏమి చెల్లించగలుగుతా? ఏ పాటి వారం మా దీన స్థితులు మీరు అంగీకరించి మీ విలువైన రక్షణ ప్రణాళికను బట్టి మీకు స్తోత్రం అయ్యా. మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. ఈ వారము దేవుడితో మనం వ్యక్తిగతముగా మాట్లాడదాం. కొద్దిసేపు దేవా, నన్ను ఒకసారి బాగా పరీక్షించండి. దావీదు అంటాడు, నా హృదయమును మీరు పూర్తిగా ఒకసారి గ్రహించండి, అంతరింద్రియములను గ్రహించండి. మీకు ఆయాసకరమైన మార్గం ఉన్నదేమో చూడమని వ్యక్తిగతంగా ఆయన ప్రభు సన్నిధిలో మరి తన యొక్క జీవితాన్ని కన్సిడర్ చేసుకుంటాం. మనం కూడా ప్రభు సన్నిధిలో మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. చక్కటి సమయం దేవుని పెట్టాలి. మన దేవుడు మనతో ఉండేసింది. దయగల తండ్రి
హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం.
ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆశీర్వైన తండ్రి, నీకే కొటాను కొట్ట వందనాలు 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 వందనాలు. స్తుతులు స్తుతులు స్తుతులకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడవు తండ్రి. నమ్మదగిన సహాయకుడు నీవే, నిత్యము పూజారుడవు నీవే. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. మా పూజలు అందుకుని ఆశీర్వదించే దేవుడవు నీవే. దయగల తండ్రి, నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయ హల్లెలూయ. దేవుని బిడ్డలారా, రీతి అందరం కూడా ప్రభు నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ హృదయ భారము మనం ప్రభుత్వంలో తెలియజేయటకొచ్చినాము. నశించిపోతున్న లోకాన్ని చూస్తున్నాం. అనుదినం స్వార్థ వినని ప్రజలను చూస్తూ ఉన్నాం. దేవుడే తన కార్యం జరిగించినట్లు మనం వేడుకొంచున్నాం. ఆనాటి జనము మధ్య వారి అక్రమ క్రియలను బట్టి, వరిష్టానుసారమైన జీవితాలను బట్టి దినదినము నీతిగల తన మనసు నొప్పించుకున్న లోతు లాంటి మనసు ఈరోజు మనకు కూడా ఉన్నది. మన మనసు కూడా ఎంతో గాయపడి ఉన్నది. నశించిపోతున్న లోకాన్ని చూసి దేవుడి దిగి వచ్చి కార్యం జరిగించాలి. తన ప్రణాళికలో ఉన్న వారిని దేవుడు సువార్తను
స్వార్థ ద్వారా ఆకర్షించాలి, సత్యమందు వారిని ప్రతిష్ఠించాలి. దేవుని బిడ్డారా, ప్రార్థన చేద్దాం. స్వార్థ కొరకు దేవుడి ద్వారాలు తెచ్చినట్లుగా మరి ఎక్కడెక్కడైతే స్వార్థ ప్రకటిస్తున్నామో అక్కడ దేవుడు ఇక్కబడ వాక్యాన్ని ఫలింపజేసి వాక్యం విన్న వారందరూ కూడా సత్యానికి ఆకర్షితులై సత్యబోధలో నడిపించబడినట్లు కూడా మనం వేడుకుంటున్నాం. సువార్తను నమ్మి రక్షణ పొందాలి, సత్యవాక్యంలోనికి వచ్చి పరిశుద్ధాత్మ చేత నింపబడి రాకడ కొరకు సిద్ధపడాలి. ఇదే కదా మన భార్య. మరొకసారి మనం వేడుకుందాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఒక అంశాలను బట్టి మనం ఇంతకు మొదటిగా ప్రార్థిస్తుండగా మనం ఏకీభవిస్తాం. తర్వాత ఇంకా అంశాలను బట్టి మనం చూస్తాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవ, రక్షక, మహాప్రభుని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు తండ్రైనా యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన గడిచిన దినమంతట్లో క్షేమం ఇచ్చి భద్రపరిచారు, నీకు వందనాలు. ఎన్నో పనులు చేస్తున్నాము నాయన, అన్ని పనులతో తోడైనారు, నడిపించారు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎన్నో ప్రయాణాలు అయ్యా, ఎన్నో పనులు, అన్నింటిలో కూడా ఏమాత్రం కూడా దుష్టుడి కార్యాలను అయ్యా తండ్రి ఆయన జరగనీయకుండా వాటిని అడ్డగిస్తూ ప్రభు మమ్మల్ని క్షేమంగా భద్రపరిచినందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధుడా ఎవరి సన్నిధానంలో కనబడనిచ్చావు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దినాన్ని చూడలేక ఎందరో అయ్యా వారి పని మూసినప్పటికీ ప్రభు మమ్మల్ని మాత్రం క్షేమం ఇచ్చావు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కృపగల దేవానికి వందనాలు. మమ్మల్ని అయ్యా మీ పరిశుద్ధమైన రక్తం చేత కాలు వరకు కడిగారు, నీకు వందనాలు. పరిశుద్ధ పరిచారు, నీకు వందనాలు. మా పాపలకు పునర్క్షణమే మీ శిలవరక్తం చేత కలిగినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కడగబడ్డ హృదయం చేత నీకు ఆసనంలో కొన్ని ప్రార్థనలు పట్టుకొని వస్తున్న కృప చూపించాలని ప్రార్థిస్తున్నాను, నీకు వందనాలు. తండ్రి నాయన లోకంలో అక్రమం విస్తరిస్తుంది తండ్రి నాయన, నీకు వందనాలు. పాపము ప్రభాతని నాయన ఇదిగో విస్తరిస్తూ ఉంది నాయన. అయ్యా తండ్రి నాయన ఈ సమయం అంతా ప్రభాతం నాయన నీతిగల మనసు ప్రభావం, నీతిగా లోతు ప్రభాత తన మనసును అయ్యా నొచ్చుకున్నట్టుగా ప్రభాతం నేను అలాంటి మనసు గల వారిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. అలాంటి మనసును ప్రభావ ప్రతి ఒక్కరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు ప్రభావం నాయన. పాపాన్ని చూసి అసహించుకునే తత్వని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు ప్రభావం నాయన. యేసయ్యా నీకు వందనాలు. అవును తండ్రి నాయన, లోకంలో ప్రభాతం నాయన ఎందరో పాపానికి బానిసలు అవుతూ ప్రభాతం నాయన, పాపంలో మునిగి తెలుతున్న వారిని చూసి అయ్యా వారి కొరకు రోదన ధ్వని చేసే వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు అయ్యా వారిని విడిపించుటకు ప్రభాతం నాయన, వారి కొరకు కన్నీరు కార్చే వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. పరిశుద్ధవానికి వందనాలు. అయ్యా నాయన రక్షణ పొందక ఉన్న వారిని ప్రభావాన్ని నాయన అయ్యా మీరే రక్షణలోకి నడిపించమని ప్రభావాన్ని నాయన భోజాడవారిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ఈ సయానికి స్తోత్రాలు. వారి కొరకే కన్నీరు కార్చేవారిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. రక్షణ పొందిన వారే ప్రభావాన్ని అయినా ఇది కూడా ఆయన మీరే ఒకసారి దర్శించండి. అయ్యా సువార్త విని కూడా నిర్లక్ష్యం చేస్తున్న వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఒకసారి మీరు వారిని దర్శించండి. వాళ్ళ హృదయంలో గొప్ప మార్పును కలిగించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నీవే నిజమైన దేవుడు అని వాళ్ళకి తెలియపరచమని ప్రార్థిస్తున్నాం. అయ్యా అతను నేను గొప్ప తండ్రి నీకు వందనాలు. సువార్త ఇంకా వినని వారిని ప్రభావాన్ని మీరే అయ్యా అనేక మంది ప్రభావాన్ని సువార్త ప్రకటిస్తూ ఉన్నాక ప్రభుత్వం వింటున్నప్పుడే వాళ్ళ హృదయంలో కార్యం జరిగించమని అయ్యా వారి మనసుని మీ వైపు త్రిప్పుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రభుత్వం అయ్యా ప్రభావ గొప్ప తండ్రి మీరే కార్యం జరిగించండి, నీకు వందనాలు. సువార్త ప్రకటిస్తున్న వారిని మీరు దీవించండి, నీకు వందనాలు. ఇంకా అనేక మంది సువార్తకులను లేవంతమని ప్రార్థిస్తున్నాం. అయ్యా పోతే విస్తారం కనుక ప్రభుత్వం ఇంకా ఎందరో ప్రభుత్వం రక్షణ పొందుతున్నారు. ఇంకా ఎన్నో ప్రాంతాలు ప్రభుత్వం మిమ్మల్ని ఎరగబనే ఉన్నారు ప్రభుత్వం. అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం సువార్త ప్రకటించినప్పుడు అయ్యా రోషన్ గల వారిని మీరు లేవనెత్తండి, ఆసక్తి పనులు మీరు లేవనెత్తండి, నీ అందు భయభక్తులు గల వారిని లేవనెత్తండి ప్రభుత్వం. అయ్యా నీ పట్ల ప్రేమ కలిగిన వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అనేక ప్రాంతాలు కూడా అయ్యా నీ రాజ్య వ్యాప్తి కొరకై పాటుపడడం వారికి మీరు లేవనెత్తి బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆయన సువార్త ప్రకటించాలని ఆశ ఉన్నప్పుడు ప్రభుత్వం నేను చేయలేకపోతున్న వారిని మీరు బలపరచండి, దీవించండి, అభిషేకించమని గొప్ప తండ్రి వందనాలు. పరిశుద్ధాత్మలో మీ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వందనాలు. అతిక్రమం అరికట్టి ప్రభుత్వం నేను అయ్యా సర్వసత్యాన్ని ప్రభుత్వం నేను అయ్యా మీ స్వార్థను అయ్యా మీ స్వార్థ భారాన్ని మోసుకువెళ్ళే వారిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ మీ స్వార్థ అయ్యా ద్వారా ప్రభావ దృష్టి యొక్క రాజ్యాలు కుప్ప కూలిపోకున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా మరి నన్ను బాప్తిసం పొందిన వారిని కూడా ప్రభుత్వం
అయ్యా లేఖన సారాంశమైన బోధన కూడా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభావతమైన అయ్యా అనేక మంది వీధి మధ్యలో మీరు లేవనెత్తబోతున్నారు నీకు వందనాలు. పాపని చూసి అసహించుకున్న వారిని మీరు లేవనెత్తబోతున్నారు నీకు వందనాలు. పరిశుద్ధంగా జీవించడం వరకు అయ్యా రోషం కలిగిన వారిని మీరు లేవనెత్తబోతున్నందుకు మీకు వందనాలు. సువార్త ప్రకటించే వారిని మీరు లేవనెత్తబోతున్నందుకై నీకు లెక్క అయ్యా గొప్ప తండ్రి నీకు వందనాలు. ఇదిగో నాయన అనేక మంది అయ్యా నాయన కొత్త వారిని మీరు లేవనెత్తబోతున్నారు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. దుష్టుని రాజ్యాన్ని కుప్పకూల్చే వారిని మీరు లేవనెత్తబోతున్నారు అయ్యా. రక్షణ పొందిన వారు సరస్వతికి నడిపించబోతున్నారు నీకు వందనాలు స్తోత్రాలు. మీరే ఈ కార్యం జరిగిస్తారని నమ్ముతూ విశ్వసిస్తున్నాం నాయన. అవన్నీ మీకు ఏమాత్రం లేకున్నట్టు ప్రభు చూపించండి. ఇది ఒక గొప్ప తండ్రి నీకు వందనాలు ప్రభుత్వం. మీ కార్యాలు అయా మీరు అద్భుతాలు చేయబోతున్నాము మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. అవును తండ్రి ఇది వరకు చేసిన ప్రార్థనాంశాల్లో మన లోపం క్షమించండి. ఇంకేమైనా మర్చిపోతే ప్రభుత్వం నా తనలో మీరు విజ్ఞాపన చేసి ఇంకా ముందున్న సమయంలో ప్రభుత్వం ప్రార్థనాంశాల్లో మీ దాసులు మీరే నడిపించమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామంలోనే ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. అదే రీతిగా దేవుడు భూమి మీద ఆయా కాలములలో అనేక మంది ప్రవక్తల చేత యాజకుల చేత తన యొక్క కార్యం జరిగించుకుంటూ వచ్చాడు. నానా సమయములలో నానా రీతులుగా మన దేవుడు మన పితరులతో మాట్లాడుతూ వచ్చిన పౌలు సెలవిస్తూ వచ్చాడు. ఈసారి రాజుల ద్వారా మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, యాజకుల ద్వారా మాట్లాడాడు, ఏర్పాటు చేసుకున్నటువంటి దీర్ఘదర్శుల ద్వారా మాట్లాడాడు. మరి యుగముల అంతమందు దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. చాలామందికి వాక్యం ఇష్టం లేదు, అద్భుతాలు కావాలి, దేవుని కార్యాలు కావాలి అని వాక్యాన్ని గౌరవించని స్థిరంగా ఉంది. ఈరోజు దేవుడు వాక్య దర్శనాన్ని మనకు అప్పగించినాడు. సిద్ధాంతపరమైనటువంటి గలిబిలంతా తొలగించడానికి దేవుడు తన రాష్ట్రానికి దర్శనం ఇచ్చినాడు. కానీ ఈరోజు ఉన్న సమాజముకు వాక్యముకు చెవినివ్వలేనటువంటి మూర్ఖతరము మన ముందున్నది. కల్పన కథన వైపు వెళ్తున్నటువంటి తరం మన ముందున్నది. ఇది కన్నులు ఎత్తికెక్కిన వారి తరం. దేవుడే దిగి వచ్చి కార్యం జరిగించి వాక్య కరువు రాకన ముందే మరి అందరికీ దేవుడు వాక్యం పట్ల ఆసక్తిని పుట్టించి ప్రత్యేకంగా దైవజనుడు అనితోత్రి గారు రాసినటువంటి గ్రంథాల పట్ల మరి ఎంతో ఆసక్తిని అందరికీ కలుగజేసి ఆ గ్రంథాలు చదువునట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ గ్రంథాలు చదివి సర్వసత్వం నడిపించబడాలి. మరి ఆ గ్రంథాలు భారతదేశ అన్ని భాషల్లోని కూడా తర్జుమా కావాలి, ప్రపంచ దేశ భాషల్లోని కూడా తర్జుమా కావాలి. దేవుడి దిగి వచ్చి తన అద్భుత కార్యం జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. గ్రంథ రచన కొరకు మరి ఎంతో మరి ఆర్థిక వనరులు అవసరమైంది. దైవజనుడు మరి ఎప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందుల్లోనే కొట్టుమిట్టాడుతుంది. దేవుడు దిగి వచ్చి ఆర్థికంగా సమృద్ధిని అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఆర్థిక దీవెన, ఆరోగ్యపరమైన దీవెన దేవుడు తన దాసునికి అనుగ్రహించి ఇంగ్లీష్లోనికి గ్రంథాలు తర్జుమా చేస్తూ ఉంటుండగా బలమైన విషయం తన దాసునితో అనుగ్రహించినట్లుగా మనం గడుపుకుంటున్నాం. అదే రీతిగా అయ్యగారి యొక్క ప్రసంగం కూడా మరి AI ద్వారా ఇంగ్లీష్లోనికి అన్ని భాషలను ప్రపంచ భాషల్లోనికి అదే తర్జుమా చేసుకొని మరి తీసుకువెళ్ళేటటువంటి యంత్రం మరి దేవుడు దాన్ని బలముగా మనకు వాడుకోవడానికి కృప చూపినట్లుగా ప్రపంచ దేశ భాషల్లో దర్శనం మరి దేవుని దాసునికి అప్పగించి సత్యవాక్యం వెళ్ళినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి యొక్క అంశాలను బట్టి మనం ప్రభుత్వంలో గోజాడదాం. రవణ గారి యొక్క అంశాలను బట్టి ప్రార్థన చేస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ మనం కూడా అడుగుతూ ఉన్నాం. స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, కృపగల తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, మహా ఆశ్చర్యకార్యములు చేయగల దేవుడు నీ ఒక్కడవే తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. నీకు స్తోత్రం. సమస్తము సాధ్యం తండ్రి. ఉన్నది లేనట్టుగా చేసే దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు, మృతులను సజీవులనుగా చేసే దేవుడు ప్రభా. పడిన వారిని లేవనెత్తే దేవుడు, చెడిన వారిని బాగు చేసే దేవుడు ప్రభా. ఇదిగో నా దేవానికి స్తోత్రం. వాక్యాసక్తి ప్రజలలో తగ్గి ఉండగా నా తండ్రి అద్భుతాల వైపు మనుషులందరూ వెళుతుండగా ప్రభా, ఇదిగో నా తండ్రి నువ్వు ఈ లోకాన్ని, సంఘాన్ని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మరి ఇదిగో నాయన ఆది నుండి
నీ పరిశుద్ధ ప్రవక్తల చోట పరిశుద్ధ ప్రవక్తల నోట ప్రభా నీ వాక్యమును పలికిస్తూ వచ్చిన దేవుడు దేవా, పూర్వకాలం నుండి నీ ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చిన దేవుడు దేవా, ఈ దినముల అంతమందైతే నీ కుమారుని ద్వారా మాట్లాడిన దేవుడు నా తండ్రి, ప్రస్తుత కాలంలోనైతే నా ప్రభువా వాక్యం ద్వారా మాట్లాడుతున్న దేవుడు నాయన నీకు స్తోత్రం దేవా. వాక్యంలో ఎన్నో మర్మాలు ఉన్నాయి, ఎన్నో లోతైన సంగతులు ఉన్నాయి, ఎంతో సత్యం ఉంది దేవా. ఇదిగో నీ హృదయ భారం ఉంది, ఆత్మ సంగతులు ఉన్నాయి. కానీ ప్రవ్వా మనుషులందరూ ప్రవ్వా ఇదిగో నాయన సత్యానికి చెవినివ్వక ప్రవ్వా, వాక్యానికి ఆసక్తి చూపించక ప్రవ్వా నా తండ్రి, అద్భుతాల వైపు కేవలము స్వల్పకాల ఉపశమనం కొరకు వెళ్తుండగా నా తండ్రి నీకు స్తోత్రం. నీ ప్రజలలో వాక్యాసక్తి కలగజేయండి ప్రవ్వా, సత్యాసక్తి కలగజేయండి ప్రవ్వా నీకు స్తోత్రం నాయన. ఇదిగో నాయన సత్యవాక్యం కొరకు పోరాడుతున్నటువంటి సత్య సంఘం వైపు అనేకుల కన్నులు త్రిప్పుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు స్తోత్రం, వందనాలు అయ్యా నా దేవా. మరి ఇదిగో రాబోతున్నటువంటి శ్రమల కాలంలో ఈ అద్భుతాలు పని చేయవని నా ప్రవ్వా, కేవలం వాక్యాన్ని వెంబడించిన వారే నిలుస్తారని నువ్వు మాట్లాడుతూ వస్తున్న దేవుడు దేవా, నీ కార్యం జరిగించండి దేవా. సంఘంలోని ప్రతి ఒక్కరికి వాక్యం పట్ల ఆసక్తి కలగజేయండి ప్రవ్వా, సత్యం పట్ల ఆసక్తి కలగజేయండి ప్రవ్వా నీకు స్తోత్రం, వందనాలు దేవా. కృప చూపించండి ప్రవ్వా నీకు స్తోత్రం, వందనాలు నాయన. మరి ఇదిగో నాయన దేవా తండ్రి, సార్వత్రిక సంఘం అంతా కూడా అసత్య బోధనలో కొనసాగుతుండగా దేవా, సార్వత్రిక సంఘానికి సత్యాన్ని అందించడానికి నువ్వు నిలబెట్టిన ఓఫిర్ మినిస్ట్రీస్ కొరకు వందనాలు. మీద ఆశలు నిలబెట్టుకుని నువ్వు రాయించిన గ్రంథాల కొరకు వందనాలు, స్తోత్రం తండ్రి దేవా. గ్రంథాలైతే తెలుగు భాషలోనికి రావడానికి నువ్వు చూపిన కృప కొరకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఇంకా గ్రంథాలు ఇతర భాషల్లోనికి ప్రభా, మరి ప్రాముఖ్యంగా ఇంగ్లీష్ భాషలోనికి, ఇతర దేశ భాషల్లోనికి రావడానికి నువ్వు సహాయం చేయండి ప్రభా నీకు వందనాలు. తెలుగు భాషలో వచ్చినప్పుడు ఎంత అభిషేకం ఆ గ్రంథాల్లో నింపి ఉన్నావో తండ్రి, ఇంకా ఇంగ్లీష్ భాషలోనికి వస్తుండగా అంతకంటే అధికమైన అభిషేకం నింపమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మీ దాసున గ్రంథాలను రాస్తుండగా మీ దాసుని నీవే నీ కాగిట్లో భద్రపరుచుకొని, నీవే వశపరుచుకొని, నీవే ఆవహించి, నీవే కమ్ముకొని ప్రభా, మీ దాసుడి హస్తం పట్టుకొని నీవే ఆ ప్రతి మాట రాయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి మాటలో నీ జీవం నింపండి, నీ ప్రేమ నింపండి, నీ శక్తి, నీ అభిషేకము, నీ సన్నిధి, నీ ప్రసన్నత నింపమని ప్రార్థన చేస్తున్నాం దేవానికి వందనాలు, స్తోత్రం. నా గ్రంథాలను ప్రింట్ చేయడానికి సహాయం చేయండి, పబ్లిష్ చేయడానికి సహాయం చేయండి, సార్వత్రిక సంఘానికి అందించడానికి సహాయం చేయండి ప్రవ్వా దేవా. ఈ కార్యం అంతా కూడా ఎంతో వ్యయ ప్రయాసలతో కూడినది ప్రవ్వా దేవా. సంఘం అయితే ప్రవ్వా, మీ దాసుడైతే ప్రవ్వా ఇదిగో నాయన ధనం లేని స్థితిలో ఉంటుండగా నీవే పరలోకం నుండి ధనం పంపించండి ప్రభా నీకు స్తోత్రం. ఈ కార్యాలన్నీ జరిగించడానికి కావలసిన ధనమును సమకూర్చండి ప్రభా నీకు స్తోత్రం. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. ఈ గ్రంథాలన్నీ కూడా ప్రతి క్రైస్తవుడి చేతిలోనికి వెళ్ళడానికి సహాయం చేయండి, ప్రతి దైవజనుడి చేతిలోనికి వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభా నీకు వందనాలు. అయ్యా ప్రతి ఒక్కరు చదువుటకు సహాయం చేయండి, చదువుతుండగానే ప్రభా సత్యంను గ్రహించుటకు సహాయం చేయండి, సత్యంలో ప్రతిష్ఠించబడటకు సహాయం చేయండి ప్రభా నీకు వందనాలు, స్తోత్రం నాయన దేవా. మరి ఇదిగో నాయన, గత కొన్ని దినముల క్రిందట ఆస్ట్రేలియా దేశంలో జరిగినట్టుగా దేవా వరల్డ్ కాన్ఫరెన్స్లు నీవే జరిగించండి దేవా. అలాంటి కాన్ఫరెన్స్ లో దేవా ఏ మాత్రం ప్రయాసం లేకుండా ఇదిగో సత్య గ్రంథాలు పరిచయం చేయటకు అనుకూలమైన పరిస్థితులను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు స్తోత్రం ప్రభా. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దైవ సేవకులందరి చేతుల్లోనికి ఇదిగో ప్రణాళిక గ్రంథాలు వెళ్ళుటకు నువ్వు సహాయం చేయండి ప్రభా నీకు వందనాలు. అందరూ కూడా సత్య గ్రంథాలు చదువుటకు దేవా, సత్యాన్ని గ్రహించుటకు, సత్యంలో ప్రతిష్ఠించబడటకు నువ్వు సహాయం చేయండి ప్రభా నీకు వందనాలు, స్తోత్రం నాయన. నీవే కృప చూపించండి ప్రభా. ఇదిగో దేవా, ఈ కార్యాలన్నీ నీ పరిశుద్ధాత్మ ద్వారానే జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. ఇంకా మీ దాసుడికి బలము, శక్తి, ఆరోగ్యం దయచేయండి దేవా. దేవా మరి ఇదిగో సమృద్ధి అయిన ఆత్మాభిషేకం దయచేయండి, నీ సన్నిధి, నీ కాపుదల దయచేయండి. కొంచెం ఉన్న కీడుల నుంచి, దుష్టత్వం నుంచి తప్పించండి దేవా. సాతాను యొక్క దేవా ఆటంకాల నుంచి తప్పించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు వందనాలు, స్తోత్రం నాయన. ఎలాంటి ఆటంకం లేకుండా గ్రంథాలన్నీ ముగించుటకు నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ప్రభా నీకు వందనాలు, స్తోత్రం నాయన. అయా చేయబడి నీ ప్రార్థన విజ్ఞాపనలన్నింటినీ ఆలకించి అంగీకరించి ప్రతిఫలం దయచేసి నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని ప్రభా. మరి ఇదిగో నాయన, మీ దాసుడి ద్వారాను పలికించినటువంటి సందేశాలన్నింటినీ కూడా ప్రభా దేవా నూతనంగా వచ్చిన టెక్నాలజీని వినియోగించుకొని అన్ని భాషల్లోనికి వెళ్ళడానికి, ప్రతి దైవజనుడి
దేవా మరి మొబైల్లోనికి వెళ్ళడానికి నువ్వు సహాయం చేయండి, వారు వినడానికి సహాయం చేయండి, సత్యమును గ్రహించడానికి సహాయం చేయండి, సత్యంలో ప్రతిష్ఠించబడడానికి కూడా నువ్వు సహాయం చేయమని, ఈ కార్యాలన్నీ నీ ఆత్మ ద్వారా జరిగించి నీవే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సిలువను జోచు కొలది శిల సమానమైన మనసు, సిలువను జోచు కొలది శిల సమానమైన మనసు, అలిగి తరిగి శరణు
హల్లెలూయా. కొన్ని మాట్లాడదాం. దేవుని నామానికి మహిమకరం గాక. మనం కొద్దిసేపు ఒక 10 నిమిషాలు దేవుని వాక్యం పంచుకుందాం. చాలామంది కొంత దేవుని వాక్యం కూడా ప్రతిరోజు ఉంటే బాగుండే బ్రదర్ అని చెప్పేసి అంటున్నారు. ఒక 10 నిమిషాలు దైవ వాక్యాన్ని మనం ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకుందాం. ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని మరి వేకువనే మాతో పాటు ఏకీభవిస్తూ దేవుడి సన్నిధిలో గడుపుతున్నటువంటి సత్య ప్రేమికులకు, ప్రార్థన ప్రేమికులకు అందరికీ కూడా యేసునామములో నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక వేకువనే ఆయన వాక్యమును ధ్యానించడం కూడా మన ధన్యత. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము దయచేసి 16-17 వచనాలు నేను చదువుతున్నాను. శ్రద్ధగా ఆలకించండి అందరు కూడా. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచూ ఉన్నను, అంతర్పురుషుడు దినదినము నూతన పరచబడుచూ ఉన్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచూ ఉన్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మనుషులకు ఉన్నటువంటి ఒక ప్రధానమైన బలహీనత ఏమిటంటే మనుషులు మరి పై రూపాన్ని చూస్తారు. ఇది మనుషులకు ఉన్నటువంటి బలహీనత. గలతీలకు రాసినటువంటి పత్రికలో పౌలు అంటాడు, 2వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే 2వ అధ్యాయము 6వ వచనంలో, ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమియో నేర్చుకొనలేదు, వారెంతటి వారైనా నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషమును చూడడు. ఏంటండి, పై రూపానికి చాలా అద్భుతమైన వ్యక్తిగా కనబడవచ్చు ఒక వ్యక్తి. మనందరికీ తెలుసు, దావీదును అభిషేకించకపోయినప్పుడు మరి సమూయేలు మొదట ఎవరిని చూశాడండి? రూబేన్ కనబడ్డాడు, వాడు చాలా అద్భుతంగా ఉన్నాడు. బెన్యామీన్ కనబడ్డాడు కదా. చూడండి ఒకసారి, ఎంతోమంది కనబడ్డారు అక్కడ. ఆయనకు అందరిని చూస్తూ ఉన్నాడు. సమూయేలు 13వ అధ్యాయము వచనము, మొదటి సమూయేలు 16:6. ఎలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడంట. మళ్ళీ నిజముగా ఎంత కన్ఫర్మ్ అయిపోయాడో గమనించాడు. నిజముగా యెహోవా అభిషేకించువాడు ఇతడే అనుకో నేను. ఇలాగూ సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును నీవు లక్ష్య పెట్టకుమని యెహోవా అతనితో అని. నువ్వు దాన్ని లక్ష్య పెట్టద్దు. యెహోవా ఏం లక్ష్య పెడతాడంట? హృదయాన్ని లక్ష్య పెడతాడు. దేవుడు వేటిని చూస్తున్నాడో అవి మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు మన పై రూపాన్ని చూడడు. చాలామంది పెద్ద సిద్ధాంతాలు చేసారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మీరు తెల్లని వస్త్రాలు ధరించుకొని రావాలి. అరే, పై రూపాన్ని దేవుడు చూడడం స్పష్టంగా ఉన్న తర్వాత తెల్లని వస్త్రాల మీద దృష్టి ఏంది? కొన్ని సంఘాల్లో గడ్డ మీసాలు పెంచనీయరు, అది అహంకారానికి సూచన. అంటే దేవుడు నీ మీసాలను చూస్తున్నా, నీ గడ్డాన్ని చూస్తున్నాడా? అంటే ఈ పై వేషాలు ఇప్పుడు వేరే మతాల వారికి ఉన్నాయంటే ఓకే, అంటే దేవుడు చెప్పలేకపోవచ్చు. ఇస్లామ్స్ మరి ఇట్లా గడ్డం ఉండాలి అనేటువంటిది వాళ్ళ ఒక పద్ధతి. అటు నెత్తి మీద టోప్ పెట్టుకోవాలనేది ఒక పద్ధతి. ఇలాంటి వస్త్రాలు ధరించడం పద్ధతి. మనకు అట్లా చెప్పలే దేవుడు. నువ్వు బాహ్య రూపంలో ఎట్లా ఉన్నా పర్వాలేదు. అసలు నిజానికి ప్రవక్తలు బట్టలు లేకుండా ఉన్నోలే. మరి యోహాను ఒంటె చర్మం, అది ఆయన అడవిలో ఉన్నాడు, మిడతలు తింటూ ఉన్నాడు, ఒక గోనె పట్టు కట్టుకొని ఉన్నాడు. ప్రవక్తలందరూ కూడా మంచి వస్త్రాలు ధరించిన వాళ్ళు కాదు కదా. పై రూపాన్ని చూడలేదు దేవుడు. వారి దిగంబరత్వంతో ఉన్నప్పటికీ ఒక ప్రవక్త అయితే మొత్తం బట్టలు లేకుండా పోయాడు.
వాక్యం చెప్పండి. దేవుడు బట్టలు తీసేసిపోమంటే బట్టలు తీసేసి పోయాడు. అంటే పై రూపాన్ని దేవుడు ఎక్కడ కూడా మరి బైబిల్ గ్రంథంలో మ్యాండేటరీ అని చెప్పలేదు. అందుకే మనము కూడా దేవుని బిడ్డలారా పై వేషాల మీద నుంచి దృష్టి మొదట మనకు పోవాలా. మనం ఏ విషయాలను కూడా ఎట్లా చూడాలంట, పేతురు అంటాడు, పేతురు రాసినటువంటి పత్రికలు మీరు ఒక మాట గమనించండి. ఇక అంటున్నాడు, మేము 8వ వచనం కదా, 1 పేతురు 1వ అధ్యాయం 8వ వచనంలో, మీరు ఆయనను చూడకపోయినను ఏంటంట, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచు ఉన్నారు. ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచూ ఉన్నారు. మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు శపనాశక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచు. ఎట్లా అంటాడు, మనము కన్నులార చూడకయే విశ్వసిస్తున్నాం. దట్ షుడ్ బి అవర్ ఫెయిత్. మనం చూసిన వాటిని నమ్ముతలేదు. దేవుడు అంటాడు, చూసిన వాటికంటే చూడని వారు ధన్యులు. శిష్యులు చూశారు, మేము కన్నులారా వేటిని చూచిమో, మా చేతులు దేని తాకి చూసాను అంటారు. ఆ ధన్యత వారికి దొరికింది, యేసు ప్రభువును చూసే ధన్యత. ఈరోజు దేవుని బిడ్డలారా చాలామంది మరి ఇదంతా ఒక కట్టుకథ అనే వాళ్ళు ఉన్నారు. మనం చూడకపోయినా మనం కట్టుకథ అంటలేం, మనం నమ్ముతున్నాం. ఒక వ్యక్తి, ఆయన పేరు చంద్రమండలం మీద అడుగుపెట్టినటువంటి ఆయన వ్యక్తి పేరు ఏమన్నా చూడు, కాదు అంతకుముందు జేమ్స్ కాలిన్స్ గారు. జేమ్స్ కాలిన్స్ గారు చంద్రమండలం మీద నీలం స్ట్రాంగ్ గారితో పోయిన మనిషి. ఆయన కూడా ఆయన అడుగుపెట్టి వచ్చిన తర్వాత హైదరాబాద్కి వచ్చారంట. ఆయన సికింద్రాబాద్కి వచ్చినప్పుడు కొన్ని వేల మంది వేరే ఆయన చూడడానికి. ఆ సభలో ఆయన అన్నమాట ఏంటంటే, జేమ్స్ కాలిన్ గారు అన్నమాట ఏంటంటే, నేను చంద్రమండలం మీద అడుగుపెట్టి నడవడం అనేది గొప్ప సంగతి కాదండి, ఆ దేవుడు భూమి మీద సంచరించాడు, అది గొప్ప సంగతి అన్నాడు ఆయన. చూడాలి మనం, అంటే అదృశ్యమైనటువంటి లోకంలో మనం చూడాలి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము చూడాల్సినటువంటి అదృశ్యమైనటువంటి ఒక కార్యక్రమం ఉన్నది. అదేమిటంటే, యేసు ప్రభుల వారు ఆయన మేఘారూఢై వచ్చి చూడన్నాడు కదా. చివరిగా మాట చూడండి, ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 9వ వచనంలో, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావముతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాం. ఇది మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూస్తున్నాం అనేటటువంటి ఆ లైన్లో ఉన్నతమైనటువంటి ఒక కార్యక్రమం ఏంటంటే, కిరీటము ధరించినటువంటి క్రీస్తుని మనం ప్రతిరోజు చూడాలి. ప్రార్థనలో ఆయన మేఘారుడై రాబోతున్నటువంటి క్రీస్తుని మనం చూడాలి. ఏంటండి, చాలామంది విచిత్రమైనటువంటి ప్రసంగాలు చేస్తూ ఉంటారు. మొన్న ఒక ఆయన జపనే శాస్త్రి ఉన్నాడు. ఆయన రెప్పపాటున మనం అందరం మారిపోతాం, ఆ ఫ్లైట్ నడిపించే ఫ్లైట్ డ్రైవర్ మార్పు పొందుతాడు, ఫ్లైట్ ఎక్కడ పోయి పడుతుంది. లేకపోతే బస్ నడిపించే బస్ డ్రైవర్ మార్పు పొందుతాడు, బస్ ఎక్కడ పోతుంది. కారు నడిపే అట్లుండదు కథ. యేసుప్రభుల వారు ఏ రీతిగా వెళ్ళానో ఆ రీతిగానే ఆయన భూమి మీదకి వచ్చేటప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. అంత ఆగమాగం లేదు యేసుప్రభు పైకి పోయేటప్పుడు. అందుకే రంజితోఫీర్ గారి దగ్గరికి వచ్చి నేర్చుకుంటే విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. కాబట్టి దేవుని బిడ్డల, ఈరోజు మనకు ప్రభు మేఘారుడై రాబోతున్నాడు, మనం ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నాం. ఆ సిద్ధపాటు కార్యక్రమంలోనే ఉదయకాల ప్రార్థన, సాయంకాల ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు, విశ్వాసమును, పరిశుద్ధ జీవితం, దిద్దుబాటు, ఎన్నో వందలు చెప్పుకోవచ్చు. ఇంకా ఇవన్నీ ఎందుకయ్యా అంటే, ఐ షుడ్ పికప్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ. ఈ విల్ కమ్ బ్యాక్ వెరీ సూన్. దేవుని బిడ్డలారా, ఈ అదృశ్య ప్రపంచంలోనికి మన మనసు వెళ్ళినప్పుడు మనకు కనబడేటటువంటి లైన్ వేరు. ఇటు దేవుడైనా అటు దయ్యమైనా, ఇద్దరు కూడా కనబడని మనసులే. దయ్యం కూడా వాడు ప్రత్యక్షంగా కనబడాడు. చాలామంది తెల్లని రూపం అట్టు వెళ్తున్నది, నల్లని రూపం ఇట్టు వెళ్తున్నది, అవన్నీ ఉండవు. అసలు దయ్యాలు అవి కావు, అంత భ్రమ. అసలు దయ్యాలను చూసినప్పుడు నువ్వు పరిశాన్ అయిపోతావు అన్నమాట. కాబట్టి అదృశ్య లోకంలో మనము దుష్ట శక్తులను కూడా చూడగలగాలి. అవి చేస్తున్న అటాక్స్ కూడా మనం చూడగలగాలి. సాతాను ఎవరి మీద దాడి చేస్తున్నాడు. నేను ఒక కార్యక్రమం చేపట్టాను, ఈ కార్యక్రమం అడ్డగించడానికి వాడు ఎవరిని పట్టుకున్నాడు ఏంటంటే, యేసు ప్రభు శిలువ యజ్ఞం చేయడానికి వచ్చినాడు. ఆ శిలువ యజ్ఞం అడ్డగించడానికి ఎవరిని పట్టుకున్నాడు వాడు చెప్పండి. మొదట ఇస్కరియోతును పట్టుకున్నాడు, తర్వాత పేతురుని పట్టుకున్నాడు. ఇద్దరిలోనికి వచ్చినాడు. అందుకే
ఇస్కరియోతు యూదాకి అంటాడు, ఆ మనుషుడు పుట్టకపోతే మేలన్నాడు. ఒకసారి పేతురు చూసి పొమ్ము సాతానా నా వెనుక అన్నాడు యేసు ప్రభు. అంటే మన చుట్టుముట్టు ఉన్నటువంటి ఏ మనుషులలోనికి, ఏ వ్యక్తులలోనికి, ఏ రిలేషన్స్లోనికి, ఏ స్థితిగతుల్లోనికి సాతాను జరుగుతున్నాడో మనం గమనించాలి. ఇది అదృశ్య ప్రపంచంలో జరిగేటటువంటి ప్రక్రియ. కొంతకాలం మన మేలు కోరే వాళ్ళు కొందరు ఉంటారు, మన బాగోగులు కోరేవారు కొందరు ఉంటారు. అరే ఆ వ్యక్తి నా మేలు కోరుతున్నాడు, నాకు మంచి సలహాలు ఇస్తున్నాడు, నాకు అన్ని విధాలుగా ఆదుకుంటున్నాడు, నాకు ఆర్థికంగా సహాయం చేస్తున్నాడు, నాకు అన్ని రీతులుగా బలంగా సపోర్ట్ చేస్తున్నాడు కదా అని మన వ్యక్తి యొక్క సలహాలు తీసుకుంటే ఆ వ్యక్తిలోనికి సాతాను ఒక సందర్భంలో రావచ్చు. ఒక అనుకున్న గడిలో వాడు ఒక చీకటి తలంపు మనకి ఇవ్వచ్చు. అది సర్వనాశనము. ఒక ఐడియా మీ జీవితాన్ని ఏం చేస్తుంది? సర్వనాశనం చేస్తుంది. అంటే వాడు చాలా మంచివాడే కావచ్చు, ఆ సందర్భంలో ఇచ్చినటువంటి ఆ తలంపు, ఆలోచన, ఆ మూమెంట్ అనేది నాకు నచ్చలేదు బ్రదర్ అని చెప్పగలగాలి ముఖం మీద. వేరే ఇన్ని చాలా ఆహ్వానించినా, చాలా స్వీకరించినా ఇదొక విషయంలో నాకు నచ్చలేదు అని చెప్పాలి. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు సేవకులకి గట్స్ లేవు. వాళ్ళు దుర్బోధలు చెప్పినా వాళ్ళు మాకు కొంత సహకరిస్తారు కదా, వాళ్ళు మాకు కొంత ఆర్థికంగా సహాయం చేస్తారు కదా, నెలకి ఎంతో కొంత జీతం ఇస్తున్నారు కదా, పర్వాలేదే, ఏ బోధ అయితే ఏముంది అంటే వాళ్ళు 100 కరెక్ట్ చెప్పొచ్చు. ఒక అమెరికా నుంచి ఒక పాస్టర్ గారు వచ్చారు, మస్తు డబ్బులు, ఇప్పటికి వాళ్ళ మినిస్ట్రీ ఉంది. వాళ్ళు ఏంటంటే అన్ని అద్భుతంగా ప్రసంగాలు ఉంటాయి కానీ అన్ని భాషలు మాట్లాడొద్దంటారు. అన్ని భాషలు మాట్లాడితే దురాత్మల చేత మాట్లాడుతున్నాడు. హైదరాబాద్లో ఒక చర్చ్ ఉంది, మన ప్యారడైస్ ముంగట్నే లెఫ్ట్ సైడ్లో పైన బిల్డింగ్ నేను పోయిన అక్కడికి. వాళ్ళ దగ్గర 1000 కోట్లు. వాళ్ళందరూ ఏంటంటే యేసు ప్రభు ఏ సంఘకన్య కొరకైతే ఎదురు చూస్తున్నాడో ఆ సంఘకన్య కొర కాదు, మా పాస్టర్ అమ్మని చెప్తారు. ఆమె పేరేమున్నది, ఆమె క్రీస్తుకు భార్య, దేవుని భార్య అని చెప్తారు. ఆ సంఘంలో పనిచేస్తులకు మరి ఎన్నో వేల జీతాలు. మిగతా బోధలు అన్నీ కరెక్ట్ ఉంటాయి, మళ్ళీ అదొక బోధ తప్ప. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు ఎన్నో బోధలు అద్భుతమైన పరిశుద్ధాత్మ గురించి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ఎల్ఎన్జీ వైటమ్మ గారు అద్భుతమైన ప్రసంగాలు చేస్తారు. ఆమె గ్రంథాలు నేను చదివాను. ఎల్ఎన్జీ వైటమ్మ సంఘర్షణ అనేటువంటి బుక్లు అద్భుతంగా, మహాసంఘర్షణ బుక్లు అద్భుతంగా పరిశుద్ధాత్మ గురించి మాట్లాడింది. నేను ధ్యానించిన ఆ గ్రంథం ఇంతలా ఉంటుంది, దొడ్డు గ్రంథం. కానీ విశ్రాంతి దినం విషయంలో ఆమె ఏం చేసింది? పెద్ద పొరపాటు చేసింది. కాబట్టి ఆ ఒక విషయం మనం తృణీకరించాలి. ఆమె అవతల చెప్పిన మంచి వ్యక్తి అంటే ఏ వ్యక్తి లోపల సాతాను ఏ రీతిగా పనిచేస్తున్నాడో మనం గమనించగలిగినప్పుడు మాత్రమే వాడిని మనం జయించగలుగుతాం. ఇది అదృశ్య లోకంలో చేయాల్సినటువంటి కార్యక్రమం. అందుకే పౌలు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నినాదించి చూస్తే. ఈరోజు నేను మనం ఆ స్థితికి రావాలి. పౌలులాగా అడుగుదాం, ప్రభువా ఈ మాంసనేత్రాలకు కనబడుతున్నది శాశ్వతం కాదు, ఈ మాంసనేత్రాలు కనబడకుండా మనోనేత్రాలు కనబడుతున్నదే శాశ్వతం. దావీదంట 119 కీర్తన 18వ వచనంలో, దేవా నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరవుము. ప్రసంగి 2:14 అంటాడు, జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:17 అంటాడు, మీ మనోనేత్రములు వెలిగించబడినందున అంటాడు. కనుక ఈరోజు మనమందరం కూడా మరొకసారి ప్రార్థన చేద్దాం. ఇవి ఎక్కువ జమున, ప్రభువా ఈ మాంసనేత్రాలు వ్యర్థం, ఇవి లస్ట్ఫుల్ థింకింగ్స్, లస్ట్ఫుల్ లుకింగ్స్లో ఎప్పుడు నిండి ఉంటాయి. మరి మనోనేత్రాలు మాత్రం ఆ రీతిగా కాదు. మనోనేత్రాలను వెలిగించండి, మనోనేత్రాల ద్వారా అదృశ్య లోకాన్ని చూసే జ్ఞానం మాకు దయచేయంటూ మనం ప్రార్థన చేద్దాం. దేవుడు కొద్ది మాటలు మన వినికిల్లో ఫలింపచేయును గాక. కన్నులు తెరువుమయ్యా నా కన్నులు తెరువుమయ్యా యేసయ్యా, కన్నులు తెరువుమయ్యా యేసయ్యా, చూచుచున్నా అంధుడా మహిమను చూడక అంధుడనై కన్నులు తెరువుమయ్యా స్తోత్ర, కన్నులు తెరువుమయ్యా మండు టెండలు మహాయడా
కన్నులు తెరుమయా బహుమానాలు గాడిద నేత్రముల్ కన్నులు కన్నులు తెరుమయా యేసయ్యా కన్నులు తెరుమయా యేసయ్యా కన్నులు మహిమను చూడగా స్తోత్రములు తండ్రి, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామకు వందనాలు. ఉదయకాల ప్రార్థనలో మీరు పలికించిన వాక్య సందేశం కొరకు నీకు వందనాలు దేవా. ఎన్నో ప్రార్థన అంశాలు మేము కలిగి ఉన్నాం. నీ సన్నిధి భాగ్యం, నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. దయగల తండ్రి, ఈ దినమంతా మీ చేతికెత్తి పడుతున్నాం. మరి ప్రత్యేకంగా మమ్మల్ని మీరు కాపాడండి. మా తలంపులను, మా ఆలోచనలు, మా క్రియలను దేవా మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి. స్తోత్రాలు. సకల పొంచి ఉన్న దుష్టుని ఆటంకములను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నా. ఇంకెన్నో అంశాలు ఉన్నాయి. ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి బిడ్డలు రవీణను బట్టి, నవీంద్ర బట్టి స్తోత్రాలు. ఆన్లైన్ ద్వారా ఎందరైతే ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. దయగల తండ్రి, మా కుటుంబస్తులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. గత దినాన 2 రోజులు ఉపవాస ప్రార్థన జరిగింది కోర్పల్ ప్రాంతంలో, కామారెడ్డి జిల్లాలో. అక్కడ విత్తబడ్డ వాక్యాలను ఫలింపచేయండి. ఆ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. దయగల తండ్రి, మళ్ళీ 28కు డేట్ తీసుకున్నారు. అద్భుతమైనటువంటి సభ అయ్యా. మరి వచ్చే నెల 28 తారీఖు జరగబోతున్నటువంటి ఆ సభను కూడా మీరు ఆశీర్వదించండి. మీ ఆత్మకార్యం జరిగించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం అయ్యా. మరి ఇంకెన్నో అంశాలు మీ సందులో కలిగి ఉన్నాం. మేము కలిగి ఉన్నటువంటి స్థితిగతులన్నీ మీరు ఎరిగి ఉన్న దేవుడు. మా వ్యాపారం మీరు ఆశీర్వదించండి. అబ్రహాము చేతి పనిని మీరు ఆశీర్వదించిన దేవుడు తండ్రి. నీకు స్తోత్రాలు. మా యొక్క కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి. మంచి ఆరోగ్యం దయచ్చు. మా సేవకులందరినీ జ్ఞాపకం, మంచి ఆరోగ్యం దయచండి. ఆర్థిక దీవెన దయచ్చు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మాకు ఈ స్థలము ప్రేమతో ఇచ్చినటువంటి బిడ్డలు ఎలీషాను బట్టి, మోహన్ రావును బట్టి, కాంతారావును బట్టి నీకు స్తోత్రాలు. ఆ కుటుంబస్తులను దీవించండి, ఆశీర్వదించండి. దయగల తండ్రి, వారికి రావాల్సిన ప్రతిఫలం మీ ఆత్మలో వారికి అనుగ్రహించండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరి ప్రియ తమ్ముడు రంజిత్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కొంత వాళ్ళ అమ్మ మరి ముట్టండి, బలహీనంగా ఉందని మేము విన్నాం తండ్రి. సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం మీరు కలిగించి ఆ బిడ్డ మీద పనిచేస్తున్న సకల చీకటి శక్తులను వేస్తున్నాములో గద్దిస్తూ బంధిస్తున్నా. ఇంకా మాకు ప్రత్యక్షంగాను పరోక్షంగా ఎందరైతే విజ్ఞాపనలు కోరినారు వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఐజాక్ రాజులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి యొక్క ప్రాపర్టీ విషయంలో మీరు కృప చూపించండి. వారి సంఘాన్ని మీరు ఆశీర్వదించండి అయా. సకల ఆటంకములను, సకల చీకటి శక్తుల ఆ దాడులను వేస్తున్నాములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. దైవమా మీరు దిగిరండి, మీ ఆత్మకార్యం జరిగించమని మేము వేడుకుంటున్నాం. సహాయము చేయండి. మరలా
మీ సన్నిధిలో మేమందరం కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నిండుగా మెండుగా మీరే మాకు దయచి యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. ప్రవేశు నామానికి సంపూర్ణ విజయం, అపవాదికి వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.